జరగిన ముచ్చటేనూరు ప్రజలారు ఒకసారి. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి వండుకుంటాడు. చూసిరు కదా ఈయన బల్పు మాటలు చూడు ఎట్ట మాట్లాడుతుండో. తెలంగాణ సొమ్ము పందికొక్కలకు కదా తిని మంచిగా ఎట్ట ఉండి మన జనగిరిచి పెట్టిందని లెక్కలేడు. ఏమంటాడు, తెలంగాణ వాళ్ళకు పని చేత కాదంట. తెలంగాణ వాళ్ళకు పని చేత కాదు, 1000 రూపాయలు ఇస్తే తాగుతారు, 2000 ఇస్తే తాగుతారు. మరి తాగేమన్నా నిన్నేమన్నా గుంజులాడిన అర్రపిలా? ఓ నిన్నేమన్నా నీ ఇంటి మీదకి వచ్చాను గుండాలు ఎత్తేసిరా? ఇంకేమంటాడు, అదేంది ఆంధ్రోళ్ళు అయితే పొద్దుగాల 8 గంటలకు ఎక్కి సాయంత్రం 7 దాకా చేస్తారు, తెలంగాణ వాళ్ళు చేయరు. మరి తెలంగాణ వాళ్ళు ఏమన్నా నీ రాష్ట్రం వచ్చి పని చేస్తుంటే పని దొంగలని చెప్తున్నావు సన్నాసి? నువ్వు వచ్చిందే తెలంగాణ కాయ, నీకు ఇష్టపడి చేస్తాను లేకపోతే లేదు, నువ్వేమన్నా నలి బో పెడుతున్నావురా? నాకు అర్థం కాదు. కానీ గిట్ట అడుకోవచ్చా ప్రజలారా? వీడు ఏం మాట్లాడతాడు, ఆంధ్రకి వెళ్ళి వచ్చినాడు అంటే ఉదయం 7 గంటలకు వచ్చి 8 గంటల దాకా చేస్తాడంట. మరి ఆయనకు అవసరం ఉంది అడిగి చేసుకుంటాడు, మరి ఓడొద్దన్నాడు. మరి తెలంగాణకి ఇప్పుడు 7 గంటలకు వచ్చి 8 గంటలకు వేసి చేసుకున్నోనికి ఆయనకి 10 రూపాయలు ఇస్తుండొచ్చు. మరి 9 గంటలకు ఎక్కి 5 గంటలకు దిగుతాడు, ఈయనకి 5 రూపాయలు ఇస్తుండొచ్చు, వీనికి 5 రూపాయలు చాలు. మరి ఏంటంట మరి ఇప్పుడు ఆరాటం? నీ ఇంటికి ఏమన్నా నీ ఊరికి ఏమన్నా బతకనీకి వచ్చి అయ్యా నాకు బువ్వకు లేవు లేకపోతే తొక్కుకు లేవు ఎట్లా చేసి నా పిల్లలు ఉపాసం పడినారు, జర నాకు బతుకుజేరు చూపి అని ఏమన్నా గుజరాత్కి వచ్చిరా, రాజస్థాన్కి వచ్చిరా? గింత బల్పు బాటలు మాట్లాడుకుంటూ కూడా మీరు తెలంగాణలో ఉన్నాడు నిజంగా మీరు మోదవలరా? మీకు సద్దులు మోసేటివి దొంగల కొని పెట్టాడు కాబట్టి ఆయమన్నాడు కూడా ఉండొచ్చునా? తెలంగాణలోని గింత నీచంగా మాట్లాడుతున్నావు నువ్వంటే నువ్వు నిజంగా కూడా ఈ వీడియో చూసాక నాకు అర్థమైంది, ఈ తెలంగాణలో ఉన్న మందిని ముంచే లీడర్లకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు అనేది అర్థమవుతుంది. ప్రజలారా బాగా ఇరువురి. తెలంగాణ కంటే చేత కాదంట 1000-2000 ఉండగానే. మరి 1000-2000 ఉంటే తాగి తింటే మాత్రం తెలంగాణలో బత్తలేరాలు? నీకు అమ్మ భిక్షాన్ దేహి అని వచ్చి చేజాప అడుగుకుంటున్నారు. నీ రాష్ట్రం వచ్చి ఏమన్నా బతుకుతున్నారు? నువ్వు మా రాష్ట్రం వచ్చినావా, మేము మీ రాష్ట్రం వచ్చినావా? ఎంత ముద్దుగా మాట్లాడుతున్నామంటే నీ వెనకంగున్న సన్నాసేసం కూడా రాకైతే అర్థమవుతలేదు. కానీ గిదే మాట ప్రజలారా బాగా ఇనురి, గిదే మాటని తెలంగాణ వ్యక్తి పోయి గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ ఇంకేమన్నా ఈ మార్వాడోళ్ళు ఉండే కాడ ఒక్క మాట అంటే ఈ టైం కల్లా బొక్కలు తెల్లజేసి ఇంటికి కూడా పంపుతున్నావు, లేకపోతే ఆ టైం కల్లా మొద పెడుతున్నావు, నాకైతే తెలుస్తలేదు. ఇంకంత ధైర్యంగా మాట్లాడుతున్నావంటే నువ్వు నిజంగా ఎన్ని కోట్లు ఇచ్చి ఉంటావురా నాయన నువ్వు? ఏం మాటలు మాట్లాడుతుండు? ఎక్కడ ప్రజలు అడిగింది ఏంది, తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు అడిగేది ఏంటంటే మీ సంస్కృతి నాశనం అయిపోయిన సంస్కృతి బాగలేదు, మీ దంద మొత్తం 2 నెంబర్ దంద ఉంది, మీ దంద మార్చుకొని జర ఏమన్నా సామాన్ కొన్నా కానీ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే ఉపాయం చేయరి అని చెప్పిరు అంతే. ఇంకా నిన్ను బరాబర్గా ఈ నుంచి తట్టబుట్ట చదువుకొని పొమ్మల నినాదం రాలే. ఇంకా అది కనుక వచ్చిందనుకో మీరంతా పత్తలే కూడా వీకవలసిందే, అంతా పత్తలే కూడా వీకవలసిందే. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఆయమన్న సోపతి ఉన్నది, మంచం సోపతి ఉన్నది, కంచం సోపతి ఉన్నది. ఆడపిల్లని వీళ్ళు చేసుకుని వీళ్ళ పిల్లలు నాలు చేసుకుని పిల్లలు అన్నారు, పిల్లల పెళ్లిళ్ళు చేసిరు, చక్కదనంగా వస్తురు పోతురు. గసంటోళ్ళనే అలా రాష్ట్రం వాళ్ళ పంపించిన చరిత్ర తెలంగాణలోకి ఉన్నది. నువ్వు ఇంతవరకు ఒక పిల్లని చేసుకునే లేదు, ఒక పిల్లని ఇచ్చింది లేదు తెలంగాణకి. మరి ఎట్ట ఉందాం అనుకుంటున్నావు? తీసి పెడితే లేచిపోయా అన్నట్టు సామెత. నీకేమెక్కరనున్నావు తెలంగాణ? వద్దు అంటుంటే మాత్రం నువ్వు నిజంగా శరంగంలోని అయితే వెళ్ళిపోవాలి. మరి తెలంగాణలో వాళ్ళు గట్ట అంటుర్రు, మరి వాళ్ళు అట్ట అన్నందుకు శరంగంలో అయితే ఇదే దందనే కాదు నువ్వు చేసేది. మేము ఎవరిని ముంచలేము, ఎవరిని అన్యాయం చేస్తలేమని మాట్లాడుతురు కదా. మరి ఎవరిని అన్యాయం చేయనప్పుడు పోయి మరి మీ కాడ బతుకుపోయి మీ దగ్గర బతుకుదేరు లేక, మీ దగ్గర కొనే దిక్కు లేక మిమ్మల్ని అక్కడ ఒకటి చివరి జీతలేడు మసడు వెళ్తలేడు కాబట్టి తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఈ సొమ్మంతా అమ్ముకొని క్యాచ్ చేసుకొని ఏది గవర్నమెంట్కు ట్యాక్సీలు కట్టకుండా గిసోడు కథలు పడి లక్షల రూపాయలు సంపాదించుకుంటా మళ్ళా ఏదో అయ్యా మరి మీ బతున్నాం సరే మరి మీకు కూడా అంత ఇంత పని కల్పిస్తాం అనేది ఎట్లుంటుంది? మేము బరాబరిగా ఉంటాం, మేము ఇట్టే ఉంటాం. మీ అయ్యా జాగిరా ఇదేమన్నా? మరి ఇట్ట అడగకుంటే ఏం చేస్తారు? మరి ఇట్ట అడగకుంటే ఏం చేస్తారు? అన్ని రకాల పొత్తున్న ఆంధ్రలో నెలకొట్టిన వాళ్ళు ఏ రకమైన పొత్తు లేదు. మరి నువ్వేం ఎక్కరా, నువ్వేం నలి పెడుతున్నావా తెలంగాణ వాళ్ళకు? గింత బలిపెచ్చుకున్న మాటలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు నిజంగా నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చుంటావురా నాయన? నాకు అర్థమైతే లేదు. ఇక ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు నీకు వత్తాసు పలికే ఈ దొంగ లీడర్లకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చుంటావు? ఈ లీడర్లకు కూడా ఏమైనా కానీ తెలంగాణ ప్రజల ఓట్లే కావాలి కానీ తెలంగాణ ప్రజల బతుకు అయితే అక్కర్లేనట్టుంది.
ఓట్లు వీళ్ళు వేయాలి, కోట్లు వాళ్ళ దగ్గర తీసుకోవాలి, అధికారం వీళ్ళు ఉండాలి, మీలాంటి లంగల దొంగలకు వీళ్ళు ఒత్తాస పలకాలి. ఇవాళ కొనబోయి ఏది మన ఉద్యమకారులను కొనబోయి లోపలేస్తే మీరు సంకల్ గుద్ది చూసిరా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణలో కొనబోయి లోపల వేయించడం మేము మొగోళ్ళమని మీ చదువుతారు మీరు. మరి మిమ్మల్ని ఇంకా 4 రోజులు ఇన్నే ఉండిస్తే రేపన్నాడు భూములు బుట్ట మొత్తం మాయ అంటటే ఊరుగా. అవునా కదా ప్రజలారా? నేను మా చెప్పిన రోజు తప్పు కామెంట్ పెట్టు.